హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏదో చుట్టం చూసుకు పిలిచారక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమేంటక్క నాపై నీకు? ఈరోజు మనమైతే సత్యనారాయణ టిఎంసి లేక్ పార్క్ లో ఉన్నాం, అలియాస్ చంద్రావూర్ పార్క్. ఈ పార్క్ వచ్చేసరికి కొత్తగా రీమోడలింగ్ చేశారనమాట. వచ్చేసరికి 3 వేస్ అయితే ఉంటాయి. ఇక్కడ నేను డైరెక్షన్స్ చూపిస్తున్నాను కదా, అలాగా. ఫస్ట్ వే వచ్చేసరికి కిడ్స్ జోన్, అటు సైడ్ వెళ్దాం. ఇది వచ్చేసరికి 3 లైన్స్ కొత్తగా పెట్టారు. మన తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ గారు అయితే ఈ పార్క్ ని రీమోడలింగ్ చేశాక ఓపెన్ చేశారు. మా డాడీ హాయ్ చెప్తున్నారనమాట. ఇంకిలా లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్ ఈ ఎలిఫెంట్స్ అయితే వెల్కమ్ చెప్తాయి మనకి. బట్ ఆపోజిట్ లో వచ్చేసరికి ఐ లవ్ తెనాలి అని అయితే రాసి ఉంటుంది అనమాట. ఇంకిలా మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతే కిడ్స్ జోన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 1 రూట్ నుంచి వెళ్దాము, తర్వాత ఏనుగుల దగ్గర నుంచి బయటకైతే వచ్చేద్దాము. నెక్స్ట్ సెకండ్ రూట్ నుంచి వెళ్ళేసి థర్డ్ రూట్ నుంచి బయటకు వచ్చేద్దాము. ఫుల్ పార్ట్ 2 అయితే చూపిస్తాను. ఇటు వచ్చేసరికి 5 years బిలో వాళ్ళనమాట. చాలా క్యూట్ క్యూట్ గా ఉంటాయి ఆడుకోవడానికి. ఇంకా జిమ్ ఏరియా కూడా ఉంటుంది, లేడీస్ కి ఈవినింగ్ టైం అండ్ జెంట్స్ కి మార్నింగ్ టైం. ఇది వచ్చేసరికి 5 to 10 years పిల్లలకి అనమాట. మా డాడీ వచ్చేసరికి వెళ్ళి పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు అక్కడ. ఇంకా అలా నేను చెప్తున్నాను అనమాట, 10 years పిల్లలకి నాన్న నీకు కాదు అని చెప్పేసి. ఇంకిలా ఈ కిడ్స్ జోన్ మొత్తం మీకు చూపిద్దామని చెప్పేసి ఇంకా ఒక వీడియో రికార్డ్ అయితే వేస్తున్నాను. అక్కడ ఉన్న వాళ్ళు వచ్చేసరికి కొంచెం ఏంటి అమ్మాయి వీడియో షూట్ చేస్తుంది కెమెరా పట్టుకొని అని కొత్తగా చూస్తున్నారు. నేను వ్లాగింగ్ స్టార్టింగ్ కదా, ఇంకా అలా చూస్తున్నారు అనమాట. ఇంకా కొంచెం దూరం అలా నడుచుకుంటూ వెళ్ళగానే ఇంకా కిడ్స్ జోన్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి 2 ways కనిపిస్తున్నాయి కదా. ఒక వే వచ్చేసరికి లేక్ వెళ్ళిపోతాము, ఇంకో వే వచ్చేసరికి క్యాంటీన్ రూట్ అన్నమాట. ఫస్ట్ అయితే ఇటు నుంచి వెళ్ళిపోయి ఏనుగుల దగ్గర నుంచి వచ్చేద్దాం. మనం క్యాంటీన్ బ్యాక్ సైడ్ నుంచి నడుస్తున్నాం ఇప్పుడు. ఇంకా కొంచెం కొంచెం ఇలా కలర్స్ అవి వేసి కొంచెం ఫొటోస్ దిగడానికి బాగుండేలాగా అయితే అక్కడక్కడ ఇలా పెట్టారు. ఇంకా చాలా మంది ఇంకా ఫొటోస్ దిగుతా, ఆడుకునే వాళ్ళు ఆడుకుంటా, వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేస్తా ఇంకా అలా చూస్తూ ఉన్నారు. ఇంకా క్లీన్ చేసే వాళ్ళు క్లీన్ చేసుకుంటూ, ఇంకా మొక్కలైతే చాలా నీట్ గా కట్ చేశారు. ఎన్వైరన్మెంట్ అయితే చాలా ప్లెజెంట్ గా ఉంది. పార్క్ లో వచ్చేసరికి సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉంటారన్నమాట. అక్కడక్కడ పోల్స్ అండ్ వాటికి మైక్స్ అయితే ఉంటాయి త్రూ అవుట్ ద పార్క్. ఇంకా సాంగ్స్ పెడుతూ ఉంటారు, మెలోడీ సాంగ్స్ ఎక్కువ పెడుతూ ఉంటారన్నమాట, కొంచెం లో వాయిస్ లో పెట్టేసి. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఎదురు కనిపిస్తుంది కదా ఒక బ్రిడ్జ్ అండ్ క్లోజ్ చేసిన వాల్, అది వచ్చేసరికి వాటర్ డాన్స్ కి వే అన్నమాట. కానీ ఈ పార్క్ ఫ్రీ కదా ఇప్పుడు, ఇప్పుడైతే ఓపెన్ చేయలేదు. వాటర్ డాన్స్ ఒకటి, బోట్ రైడ్ వచ్చేసరికి ఇవి రెండు ఓపెన్ అయితే చేయలేదు. ఇక్కడ వచ్చేసరికి శివలింగం చెట్టు కనిపించింది. శివలింగం చెట్టు కాయలు ఉన్నాయి అది ఇది అని చెప్పి ఇంకా మా మమ్మీ డాడీ చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా నేను దాన్ని ఒక క్లిప్ అయితే తీసాను. ఇప్పుడు మనం లోపల నుంచి అయితే వెళ్తున్నాము. ఈ రోడ్ లోపల నుంచి అన్నమాట, మట్టి రోడ్ నుంచి. అంటే అటు నుంచి వెళ్ళకుండా వే 2 అది. అది మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాము, వే 2 నుంచి వే 3 అని చెప్పేసి. ఇంక ఇలా వెళ్తుంటే ఇంకా క్యాంటీన్ కనిపించింది. క్యాంటీన్ పైన కూడా ఒక కిడ్స్ జోన్ అయితే ఉంది. ఫుల్ బాల్స్ ఏసేసి ఒక రూము, మినీ ట్రైన్ అవన్నీ ఉంటాయి. చాలా చిన్న పిల్లలకి అవి. బిలో 5 years వాళ్ళైతే వచ్చి పిచ్చి పిచ్చిగా ఆడేసుకోవచ్చు అన్నమాట. ఇంకిలా కొంచెం మనం మిడిల్ నుంచి వెళ్తున్నామనమాట. ఈ రూట్ వచ్చేసరికి ఇందాక 2 ways క్యాంటీన్‌కి రూట్ అని చెప్పాను కదా, ఆ రూట్‌కైతే అటాచ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ 3 లైన్స్ చాలా బావుందండి. ఇంక 3 లైన్స్ అండ్ బుద్ధుడి బొమ్మ అయితే వేశారక్కడ. బుద్ధుడి బొమ్మ దగ్గర చాలా మంది జనాలుండడం వల్ల ఇంకా నేను జూమ్ చేయలేదు, వాటి దగ్గరికెళ్ళలేదు. ఫైనల్లీ ఎలిఫెంట్స్ దగ్గరకైతే వచ్చేసాము ఒక ప్రదక్షిణం అయిన తర్వాత. వామ్మో! ఈ ఎలిఫెంట్స్ అయితే రియల్ ఎలిఫెంట్స్‌లా ఉన్నాయండి. ఎంత బావుందో ఆ ఫీల్ అయితే. సాహోరే బాహుబలి. బలి 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 రా. నెక్స్ట్ ఇంకా బయటకొచ్చేసాము ఎలిఫెంట్స్ దగ్గర నుంచి. వే 1 కంప్లీట్ చేసేసుకున్నాము. ఇప్పుడు వే 2 దగ్గరకైతే వెళ్ళిపోదాము. వే 2 నుంచి స్ట్రైట్‌గా వెళ్ళిపోతే కొంచెం దూరం తర్వాత ఇంకా లేక్ స్టార్ట్ అవుతుంది. ఇంకా లేక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫుల్ రౌండ్ వేసి వచ్చేయడమే. అరౌండ్ 1 కిలోమీటర్ దాకా అయితే ఉంటుంది. లేక్‌కి వన్ సైడ్ మొత్తం అయితే ఈ బుద్ధుడి బొమ్మ, క్యాంటీన్ ఇవన్నీ ఉంటాయి. అండ్ సెకండ్ సైడ్ వచ్చేసరికి లేక్ ఉంటుంది. ఇంకిలా ఈ వేలో నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ మధ్యలో అయితే ఒక వ్యూ పాయింట్ అండ్ బోట్ రైడ్ అది ఉంటుంది.
ఇప్పుడైతే ఫ్రీ జోన్ కాబట్టి బోట్ రైడ్ అయితే తీసేశారు. బట్ అక్కడున్న ఎన్వైర్న్‌మెంట్ అది చాలా బావుంది. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది ఏం సందేహం లేదు ఆ నెక్స్ట్ ఈ వే నుంచి ఇంకిలా వెళ్తూ ఉన్నామనమాట. ఇంక ఈ చెట్లయితే ఎన్నో సంవత్సరాలయితే ఉంటాయండి వాటికి ఏజ్. ఎంత బాగున్నాయో. ఈ పార్క్‌ని నైట్ టైమ్ చూస్తే ఫుల్ ఆఫ్ లైట్స్ ఉంటాయి. చాలా బావుంటుంది. చెట్లకి అబ్జర్వ్ చేసినట్టయితే లైట్స్ అన్ని చుట్టూ ఉంచారు కదా! చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ నైట్ వ్యూలో ఇవన్నీ నీట్‌గా కనిపించవని చెప్పేసి కొంచెం 4 ఆ టైంలో అయితే వచ్చాను. ఇక్కడ ఫిషెస్ ఉన్నాయన్నమాట. సాంగ్ అయితే మనం యాడ్ చేసింది కాదండి. అక్కడ ప్లే చేస్తూ ఉంటారని చెప్పాను కదా! పోల్స్‌కి అవి మైక్ పెట్టేసి. అలా పెట్టినవన్నమాట. ఇక్కడ మైక్‌ని జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఆ వెనకాల కొబ్బరి చెట్టు హార్ట్ షేప్‌లో ఉంది. నేనైతే తర్వాత రికార్డ్ చేసి ఇంటికొచ్చిన తర్వాత అయితే చూసాను. ఇంకిలా నడుచుకుంటూ పార్క్‌లో కొంచెం కొంచెం చిన్ని వీడియో క్లిప్స్ అలా తీసుకుంటూ కూల్ బ్రీజ్ అండ్ పీస్ ప్లేస్‌నయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నామనమాట. ఆ! ఇట్స్ టైమ్ ఫర్ సన్‌సెట్ అన్నమాట. సన్‌సెట్ అయితే చాలా బావుంది. ఇదిగో చూడండి సన్‌సెట్ అయితే ఈరోజు చూసేసాం మనం. ఇలా వాటర్‌లో సన్‌సెట్ అండ్ స్కైలో సన్‌సెట్ చూడడం ఎంతమందికి ఇష్టం? ఎంతమందికి ఇష్టమైతే వాళ్ళు లైక్ చేయండి ఈ వీడియోకి. కుదిరితే కామెంట్ చేయండి, మెన్షన్ చేయండి. ఇంక ఈ సన్‌సెట్ అయితే చాలా బావుంది. అప్పటికి టైమ్ అరౌండ్ 5:30 అవుతుందన్నమాట. అప్పటికే 1 ½ అవర్ తిరిగేసాము. అంతసేపు ఏం తిరుగుతాం అనుకుంటూనే ఉన్నాం కానీ, ఫాస్ట్‌గా కంప్లీట్ చేసినా కూడా అంత టైం అయిపోయిందన్నమాట. ఇంకా మా మమ్మీ అయితే అక్కడ చెట్లు చూపిస్తున్నారు. ఆ చెట్టుకొచ్చేసరికి ఫుల్ బర్డ్స్ ఉన్నాయి. ఉప్పలపాడులో ఉంటది కదా! అలా ఉన్నాయన్నమాట. ఇంకిలా కూల్ అట్మాస్ఫియర్ అండ్ ఆ బర్డ్స్ ఉన్న చెట్టు అండ్ ఆ వాటర్ అది చూసుకుంటూ కొంతసేపు అలా టైమ్ స్పెండ్ చేసేసి, ఇంకా ఫాస్ట్‌గా కొంచెం రికార్డ్ చేసుకుంటూ వచ్చేసామనమాట. ఇంకా దగ్గరకైతే వచ్చేసాం మనం. ముందుకొచ్చేసాము. ఇంకిలా కొన్ని వీడియో క్లిప్స్ అవి తీసుకుంటా వచ్చేసాను. వీడియో కొంచెం లాగ్‌గానే ఉంది. బట్ మీరిక్కడికైతే వస్తే ఎక్కువ సేపు ఇంకా ఉంటారు. అలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నామనమాట. ఇంక మధ్యలో సెల్ఫీ వీడియోస్ తీస్తున్నాను. అండ్ ముందు వీడియోస్ తీస్తున్నాను. ఇంకలా మొత్తానికి పార్క్ అయితే కంప్లీట్ చేసేసాము టూర్. దగ్గరకొచ్చేసాము. కొంచెం దూరం నడిచిన తర్వాత వాటర్ ఉంటుందనమాట. ఇప్పటి వరకు తిరిగి అలసిపోయాం కదా! అక్కడికెళ్ళి వాటర్ తాగాలిప్పుడు. దాన్ని ఇలా దగ్గరకొచ్చేసిందాన్ని కనిపిస్తుంది కదా! రైట్ సైడ్‌లో అదే డ్రింకింగ్ వాటర్ అనమాట. ఇంకిక్కడ వాటర్‌కి, వాష్‌రూమ్స్‌కి అయితే ఏ ఇబ్బంది లేదు. ఇంకిలా 3 రూట్స్ అయిపోయింది. పెద్ద గేట్ అయితే ఓపెన్ చేశారు. ఇంకా అటు నుంచి బయటకైతే వచ్చేస్తున్నామనమాట. ఇక్కడ కొంచెం మా అమ్మేయి వాళ్ళు ఇంకా ఇలా చిన్న బొమ్మలు అండ్ అచ్చులు వేస్తారు కదా! అవి అన్నీ ఉన్నాయి. That's all about this video. Thank you for watching this video till the end.